గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు. ముంచెత్తిన వాన మునిగిన ముంబై. 6 గంటల్లో 30 సెంటీమీటర్లు మించి కుంటపోత వర్షం. నిలిచిన లోకల్ రైలు విమాన సేవలకు అంతరాయం. రేబీస్తో జాగ్రత్త. కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణులు, శిశువులు టీకాలు తీసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు వారికి సమాధానం. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు. ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియామకం. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ. ప్రశ్నపత్రం లీక్ నిజం. విస్తృతి ఎంతో తేలాలి. అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు. నైపుణ్యమే యువత భవిత. యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. 23లోగా నివేదిక సమర్పించాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ. పేరుకుపోతున్న పరిహారం కేసులు. ట్రిబ్యునల్ విచారణకు హాజరు కాని బాధితులు. ఫార్మాసిటీ, నిమ్స్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవే ఎక్కువ. సంఘాల నేతలైన 6 ఏళ్ల ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్నా స్థానచలనం తప్పనిసరి. ప్రభుత్వ జీవోలో స్పష్టం. ఇప్పుడు సాక్షి. స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆ సెలవులపై మోడల్ పాలసీ తెండి. ఉద్యోగినులకు ఋతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. సంకీర్ణమా, సంక్షోభమా? ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికల్లో సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాలేదు. వాటర్ మిలన్, బ్లూబెర్రీలతో జాగ్రత్త. స్పీకర్కు కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు. నీట్ లీకేజీ నిజమే, కానీ నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నది. లీకేజ్ వాస్తవమేనని తేలింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోదీజీ మణిపూర్కు రండి. రావణ కష్టంగా మారిన మణిపూర్ను ప్రధాని మోదీ ఒక్కసారి సందర్శించి వారి కష్టాలను అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. కొత్త వైద్య కాలేజీలకునో అనుమతి నిరాకరించిన జాతీయ వైద్య మండలి. 8 కళాశాలలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వకుండా జలక్. మౌలిక సదుపాయాలు లేవని, అనేక లోపాలు ఉన్నాయని స్పష్టీకరణ. వైద్య కళాశాలలో వసతులపై గతంలోనే ఎన్ఎంసీ అసంతృప్తి. అప్పీల్కు వెళ్తామన్న వైద్య విద్యా వాణి. మాస్కోలో ప్రధాని మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు. 22వ ఇండో రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమైన అగ్రనేతలు. 4 కేటగిరీలుగా ప్రాజెక్టులు. ప్రాధాన్యాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల వర్గీకరణ. కేటగిరీ ఏలోని 6 ప్రాజెక్టులు ఇదే ఏడాది పూర్తి. బి విభాగంలో వచ్చే 3 ఏళ్లలో పూర్తి కానున్న 12 ప్రాజెక్టులు. సిలో 2026-27 తర్వాత పూర్తయ్యేవి. అన్రిజర్వ్డ్ సీట్లు 10,000. ఈ ఇంజనీరింగ్ సీట్లలో ఏపీ విద్యార్థులకు ఛాన్స్. ఈ ఒక్క ఏడాదికి అవకాశం. తెలంగాణ విద్యార్థులకు మిగతా 85% కన్వీనర్ సీట్లు. మోదీ మీరో శక్తి. మీ జీవితం ప్రజలకు అంకితం. చారిత్రాత్మక గెలుపునకు అభినందనలు. ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం, నేడు చర్చలు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం. పిల్లల ఆసుపత్రి సహా పలు భవనాలపై దాడి. 31 మంది మృతి. గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి. 40 మంది పాలస్తీనుల మృతి. తండ్రి కూతుళ్ల బంధంపై విషం. లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, మరో 3 నిర్వాకం. వారిపై కేసు నమోదు. తొలుత స్పందించిన హీరో సాయిధరం. ఎక్స్లో పోస్టుతో 2 రాష్ట్రాల సీఎంల దృష్టికి స్పందించిన సీఎం రేవంత్. చర్యలకు ఆదేశం. కఠిన చర్యలు తప్పవు. మంత్రి సీతక్క. యూట్యూబర్ తీరు సమాజానికి హానికరం. మండిపడ్డ సినీ రంగ ప్రముఖులు. ఇది నీచం. చర్యలు తీసుకోవాలి. ఖుష్బూ. తప్పు చేశానంటూ ప్రణీత్ హనుమంతు క్షమాపణ. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేలకు టోకరా. వివిధ ఖాతాల నుంచి 50 లక్షల లూటీ. మనీ లాండరింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపు. తనిఖీ చేశాక తిరిగిస్తాం, లేదంటే అరెస్ట్ అని హెచ్చరిక. బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు. మోసంపై పోలీసులకు ఫిర్యాదు. ధన్వంతరి ఫౌండేషన్ మోసం. 25 దేశాల్లో బాధితులు. 514 కోట్ల మేర మోసపోయిన 4,000 మంది. సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేశాం. సిసిఎస్ డీసీపీ శ్వేత. ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి. 2 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్ మెట్ల అక్రమాలు. అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి నిధులు స్వాహా. ఖమ్మం డిఆర్డీఏ ఏపీఓ విచారణలో వెలుగులోకి. ఇల్లెందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గతం. మరో 3 రోజులు విచారణ. అనుమతి ఇవ్వలేం. రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాలలకు ఎల్ఓపి లేదు. అధ్యాపకులు లేరు. ఇన్అవుట్ పేషెంట్లు లేదు. నీట్ లీకేజీ సుస్పష్టం. ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి. దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే.
ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది. అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం. దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి ఆదేశం. 35 మందికి నామినేటెడ్ పదవులు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం. శాతవాహన, కాకతీయ అథారిటీలకు చైర్మన్లు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్. అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్. మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు. ఓసీ 18, బీసీ 11, ఎస్టీ 3, ఎస్సీలకు 1. మీ సోదరిని నవ్వుతా, శాంతి నెలకొనేందుకు మీతో కలిసి పనిచేస్తా. పరిస్థితి మారుతుందనుకున్నా, నిరాశ మిగిలింది. ప్రధాని మోదీ ఇక్కడికి వస్తే బాధితులకు కొంత ఊరట. మణిపూర్ మహిళలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పునరావాస శిబిరాల్లోని బాధితులకు పరామర్శ. జిల్లా యూనిట్గా డెవలప్మెంట్. స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అనుకూలతలు బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ నుంచి ప్రతిపాదనల సేకరణ. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్. ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితమన్న విమర్శ రాకుండా చర్యలు. స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి. ఈ నెల 23లోగా ప్రతిపాదనలు పంపించండి. సీఎం రేవంత్. రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది. వైఎస్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీలు. వైఎస్ఆర్ ప్రజానాయకుడు. ఆయన బతుకుంటే ఏపీ ముక్క చిత్రం మారేది. రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ నిజమే. రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్. సుప్రీంకోర్టు. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశమని వ్యాఖ్య. కాళేశ్వరం పంప్ హౌజులు ఎందుకు మునిగినాయి? ప్రతిపాదన. ఎఫ్ఐఆర్ఎల్కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు? ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఆర్మీ కాన్వాయ్పై భారీ ఉగ్రదాడి. 4 భారత జవాన్ల వీరమరణం. సైన్యం ప్రతిఘటనతో టెర్రరిస్టుల పరారీ. నీట్ లీక్ నిజమే. రీటెస్ట్ మా చివరి ఛాయిస్. నీట్ యూజీ లీకేజీల పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. ప్రశ్నపత్రం లీకేజ్ తీవ్రతపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందే. పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం ఎన్డీఏకు ఆదేశాలు. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. శ్రీకాశ మాజీ నేత అరెస్ట్. రమాకాంత్ను పట్టుకెళ్లిన పోలీసులు. సింగరేణిలో కలకలం. ఇంట్లో చొరబడి లాక్కెళ్లారన్న మానవ హక్కుల వేదిక. 10 ఏళ్లుగా సాధారణ జీవనం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి. రామకృష్ణాపూర్లో అరెస్ట్ చేసినట్టు చెప్పిన పోలీసులు. శ్రీకాశ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నాడంటూ ఆరోపణ. ఖండించిన హక్కుల సంఘాలు. విడుదలకు డిమాండ్. ఆయన ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత. హరీష్ రావు. సర్కారుతో డిఎస్సి. బీఆర్ఎస్దే సర్కారు బాగుండే. పోలీస్ నిర్బంధంలోనూ నిరుద్యోగులకు రణగర్జన. అర్ధరాత్రి ఆందోళన. ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ, ధర్నా. డిఎస్సి వాయిదా పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. అరెస్టులు. నిరసనకు కృష్ణయ్య, బీఆర్ఎస్పీ నేతల మద్దతు. డిఎస్సి పరీక్షలు యథాతథం. సర్కారు స్పష్టీకరణ. ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం. లోకల్ బాకీ 3000 కోట్లు. పైసా విధించని కాంగ్రెస్ సర్కారు. పల్లె పట్టణ ప్రగతికి మంగళం. పడికేసిన పారిశుద్ధ్యం, చెత్త దుర్గంధంతో వ్యాధుల విజృంభణ. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఫిర్యాదు కూడా కూల్చివేతలు దారుణం. ఇది పేద ప్రజలపై అధికార దాడి. కేసీఆర్ ఇలా చేసి మట్టి కరిచాడు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు. వికసిత్ భారత్కు ప్రజల ఓటు. దేశాభివృద్ధి కోసమే మోడీ ఆలోచన. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పురంధేశ్వరి. మట్టి వినాయకులనే పూజించండి. ప్లాస్టిక్కు దగ్గరకు రానియకండి. ఆలయాల్లో ఆకుల్లో ప్రసాదాలు ఇవ్వాలి. పిఠాపురం ఆలయాల నుంచి మొదలు పెట్టండి. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచన. ఇడుపులపాయలో వైఎస్ జయంతి వేడుకలు. నేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిల. ఇద్దరితోనూ ప్రార్థనలో పాల్గొన్న విజయమ్మ. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు. పలు నగరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు. చిన్నపిల్లల ఆసుపత్రిపై బాంబుల దాడి. 20 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు.